హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మనం క్లాస్లో చూసారంటే ఇలాంటి కర్చీఫ్ అంటే ఇలాంటి కర్చీఫ్ ఫుల్ వ్యూలో వస్తుంది అనమాట. ఇలాంటి కర్చీఫ్ ఎలా డ్రాయింగ్ వేయాలి అనేది బోర్డు మీద మీకు చూపించాను. మీరు ఒకసారి మళ్ళీ గమనించలేదంటే గమనించుకోండి. ఇది 0 1 2 3 4 5 6 7 అనేసి డ్రాయింగ్ వేసి ఉన్నాను. ఇది మీరు స్టూడెంట్స్కి నేర్పించే వాళ్ళకి ఈ మెథడ్ అండి. లేదు బిగినర్స్లో మేము నేర్చుకుంటాము అన్న వాళ్ళకి కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు. సో ఈరోజు ఈ క్లాత్ మీద అయితే నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మనం చూడబోతున్నాము. సో రండి వీడియోలోకి అయితే వెళ్దాం. ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి, నేను నాకు తెలిసి ఎలా నేర్పిస్తే అర్థమవుతుందో అలా నేర్పిస్తున్నాను. నేను ఎలా నేర్చుకున్నానో అంతకంటే ఇంకా స్లోగా నేర్పించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే కంపల్సరీ అడగండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇలా ఒక క్లాత్ అయితే నేను తీసుకున్నానండి. సో ఈ క్లాత్ మీదే ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నారు. మీరు ఆ డ్రాయింగ్ ఒక్కసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత అది మీరు ఎప్పుడు చూసినా మీ మెమరీలోకి రావడం కోసం ఎంతైనా సరే మీకు థియరీ ఎంత ఇంపార్టెంటో అంతే ప్రాక్టికల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ విషయంకి వచ్చేసరికి. సో ఫస్ట్ టేప్ తీసుకోండి. ఇది 2 క్లాత్ ఉంది, ఈ క్లాత్ తీసేస్తాను. ఇలా నిన్న మీకు బోర్డు మీద ఎలా చెప్పుంటానంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి అని చెప్పుంటాను. మీకు హైట్లో చూపిస్తాను నేను ఒక్క నిమిషం. ఇలా క్లాత్ని ఇలా నార్మల్గా ఒక క్లాత్ ఉంది అనుకోండి, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదే స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేయండి అని చెప్పుంటాను. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి మనకి హైట్ ఎంత అండి, 8 ఇంచ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకు వదిలేసి మనకి లేదంటే నార్మల్గా ఇక్కడి నుంచి 8 ఇంచ్ ఎక్కడికి వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే మనం ఇంత హైట్ క్లాత్ మనకి కావాలి. అదే వెడల్పు చూసారు అంటే విత్ చూసారు అంటే మనకి 7 ఇంచ్ కావాలి. సో ఇక్కడి నుంచి 7లో సగం ఎంత, ఎందుకంటే ఆల్రెడీ మనం హైట్ తీసేసుకున్నాము. సో వెడల్పే డబుల్గా ఫోల్డ్ చేసాం. నిన్న మీరు ఆ థియరీలో చూసారంటే తెలుస్తుంది. వెడల్పు డివైడెడ్ 2 అని ఉంటుంది. 7 ఇంచుల సగం ఎంత అండి, 3.5. ఇప్పుడు 3.5ను ఇంత క్లాత్ మనకి అవసరం అనమాట. కానీ ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేయకూడదు. ఇలా చేశారు అంటే మీకు అది థియరీ. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనకి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ కావాలి స్టిచ్చింగ్ కోసం. సో ఇలా నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి 3.5 దగ్గర కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి, క్లాత్ ఆపోజిట్లో ఉండాలి. మీకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఇలా క్లాత్ని కట్ చేసి కూడా తీసుకోండి. సిసరు క్లాత్ మీద వాడే సిసరు క్లాత్ మీదే వాడండి, పేపర్ మీద వాడే సిసరు పేపర్ మీదే యూజ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 3.5 ఎక్స్ట్రా మీరు ఎలా ఫోల్డింగ్ చేయగలుగుతారో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తేనే కర్చీఫ్ అనేది బాగుంది. సో ఇలా తీసిన తర్వాత ఎంత మెటీరియల్ ఫోల్డింగ్ చేయబోతున్నాము అంటే చూడండి, 1 ఇంచ్ దాకా ఫోల్డింగ్ అయితే వస్తుంది. అందువల్ల ఇప్పుడు 2 సైడు కూడా మీకు 1 ఇంచ్ కావాలి. అప్పుడు ఇక్కడి నుంచి 3.5 అంటే 4.5 దగ్గర మీరు మార్కింగ్ చేసుకోండి. సో మీకు అర్థమైనట్లు నేను ఇంకా చివరికి మీకు ఫినిషింగ్ అయినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు 4.5 దగ్గర మార్కింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. హైట్ 8 ఇంచులు కదా, సో మనకు 2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. 8 ఇంచులు అంటే మనకి ఇటువైపు ఫోల్డింగ్ కావాలి, ఇటువైపు కూడా ఫోల్డింగ్ అవసరం ఉండాలి కాబట్టి 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 10 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేస్తారు అంటే ఇప్పుడు ఒరిజినల్ దగ్గర నేను ఒక మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇది మీకు 8 ఇంచులో మార్కింగ్ అండి. 8 ఇంచ్ మార్కింగ్ అనమాట. ఇటు నుంచి ఇటు విత్ చూసారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ 3.5. ఇది ఒరిజినల్. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మీకు
మనం స్టిచ్చింగ్ కోసం వదిలినవి. మీరు ఇంకా నేను కిందకు ఒక 1 ఇంచ్ పైన ఒక 1 ఇంచ్ అని మార్క్ చేసినా కూడా మీకు అది కూడా ఈజీ మెథడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 1 ఇంచును, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 1 ఇంచును, ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా మీరు ఇక్కడ మెషర్మెంట్ చేశారు అంటే 8 ఇంచ్ 8 ఇంచ్ అనమాట. ఇది ఈ హైట్ చూసారు అంటే మీకు 8 ఇంచు. ఈ వెడల్పు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 3.5 ఉంటుంది కరెక్ట్గా. ఇది కూడా 3.5 ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం 1 ఇంచ్ ఎందుకు వదిలేము అంటే స్టిచ్చింగ్ కోసం వదిలి ఉన్నాం. ఇప్పుడు 8 ఇంచులు మార్క్ చేసాము. మీరు చుట్టూ ఉన్నదే మెషర్మెంట్ చేసుకోండి. సెంటర్లో మనం ఎంత తీసుకున్నాము అనేది మీకు అవసరం లేదు కాబట్టి కరెక్ట్గా మనకి చుట్టూ ఉన్నదే అవసరం అన్నమాట. స్టిచ్చింగ్ కోసం అది కావాలి. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచులో నిన్న ఒక డాట్ పెట్టమన్నాను. ఇక్కడి నుంచి 2 ఇంచులో ఒక డాట్ పెట్టుకోండి అన్నాను. అలాగే సేమ్ ఇక్కడి నుంచి కిందకి 2 ఇంచులో ఒక డాట్ పెట్టండి అన్నాను. ఇది 4, 5. సో 4, 5 మీరు డైరెక్ట్గా కలపగలిగితే కలపండి. లేదు నేను ఆంపోల్ స్కేల్ యూస్ చేసుకుంటానక్క అంటే మీరు ఆంపోల్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో మీరు ఇలా రౌండ్ షేప్లో ఇలా కలిపేసుకోండి. ఇది 3, ఇది 4. సో ఇప్పుడు 6 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా టేప్ పెట్టి మెషర్మెంట్ చేసుకోండి. ఇక్కడి నుంచి కింద వరకు ఎంత ఉంది, 10 ఇంచ్ ఉంది. సో సెంటర్ కరెక్ట్గా 5 ఇంచ్ దగ్గర మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ లైను కలపండి. బోర్డు మీద ఒక మెథడ్లో ఉంటుంది, సేమ్ ఆ మెథడ్లోనే మీకు ఇక్కడ కూడా ఉంటుంది, కానీ మీకు ఇది ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ 3.5లో మిడ్ చూసుకోండి. కరెక్ట్గా 3.5లో మిడ్ అంటే ఇప్పుడు ఒక 1.30. ఇది మిడ్ చూసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేయండి. సో ఇప్పుడు కటింగ్ చేయబోతున్నాము. ఇదే ఇప్పుడు డ్రాయింగ్ అంటే ఇది ఎక్స్ట్రా వదిలిన క్లాత్, ఇది మెయిన్ డ్రాయింగు. ఎందుకంటే 8 ఇంచులు అడిగారు అంటే 8 ఇంచులు మనం 8 ఇంచులే మార్క్ చేశారంటే ఫోల్డింగ్లోకి వేస్ట్గా క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎంత క్లాత్ స్టిచ్చింగ్ చేయగలరో ఫోల్డింగ్ 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అంటే 1 ఇంచు. సో ఇలా డాట్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఆ 8 ఇంచులో వచ్చి క్లాత్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు వదిలేమనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న డాట్ పెట్టున్నారు చూడండి, స్టిచ్చింగ్ కోసం మనం డాట్ పెట్టున్నాం చూడండి, దానిపైనే మీరు కటింగ్ చేయాలి. నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఈ కర్వ్ ఉంది కదా, క్లాత్ కదులుతుంది అంటే దీని మీద ఏదైనా బరువు పెట్టుకోండి. పెట్టి ఈ కర్వ్ని కరెక్ట్గా సిజర్ ఫుల్గా వదిలి ఇలా వచ్చినంత వరకు కట్ చేసుకోండి. ఈ 1/2 ఇంచే మీరు స్టిచ్ కోసం వాడాలి. ఎక్కువ మీరు వాడారు అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇదేంటి కర్చీఫ్ కోసం కూడా ఇంత పెద్ద క్లాసా అన్నారు అనుకోండి. కర్చీఫ్లో సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో టైలరింగ్ అనేది ఏది ఒక్కటి మీరు బాగా నేర్చుకుంటే కూడా చాలు, దాంతో మీరు బిజినెస్ చక్కగా తీసుకువెళ్ళిపోతారు. చూడండి ఈ డిజైన్ వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఇది కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో ఫోల్డింగ్ చేసి చుట్టూ స్టిచ్చింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇది చిన్నపిల్లలకి అంటే మీకు ఎవరైనా తెలిసిన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలా ఫుడ్ తినిపించినప్పుడు ఇలా కడతారు కదా, అందుకోసం అన్నమాట. సో ఇది ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇటు తాడు కట్టడానికి క్లాత్ కావాలి కాబట్టి తాడు కోసం ఒక 1 ఇంచ్ ఇందులో ఉన్న క్లాత్ని ఒక 1 ఇంచ్లో తీసుకోండి. ఇలా కొంచెం క్లాత్ మీరు మెషర్మెంట్ చేసుకుంటూ తీసుకుంటానక్క అంటే చక్కగా మెషర్మెంట్ చేసి తీసుకొని అలవాటు చేసుకోండి. అది సో ఇలా ఒక 1 ఇంచ్లో క్లాత్ తీసుకోండి.
టైలరింగ్‌లో క్లాత్ చాలామంది ఎక్కువ క్లాత్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కరెక్ట్‌గా కటింగ్ తెలియక అంచనా మీద కటింగ్ చేయడం అలాంటివన్నీ చేసి క్లాత్‌నయితే చాలా చాలా ఎక్కువ క్లాత్ వేస్ట్ అవుతూ ఉంటదండి. సో, క్లాత్‌ని హ్యాండిల్ చేయడం మీరు ఇలాంటి చిన్న చిన్న బిగినింగ్ నుంచి నేర్చుకున్నారు అంటే మీకు చాలా క్లాత్ అయితే యూజ్‌ఫుల్‌గా మీరు చేయగలరనమాట. వేస్ట్ చేయకండి ఎప్పుడు క్లాత్‌ని. ఇప్పుడు ఒక 2 ఇంచ్ ఒక చిన్న 2 ఇంచెస్‌లో చిన్నది ఇలా ఒక 2 ఇంచ్ క్లాత్, ఇలా ఒక 2 క్లాత్ కావాలి. ఎందుకంటే మీకు చివర్లో కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు తెలుస్తది ఆ డిజైన్ పెట్టడం కోసం. సో, మీ పక్కన ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే, లేదా మీ పిల్లలే ఉంటే కూడా ఇలా ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయని మీరు నోట్స్ మాత్రం రాయడం వదిలియొద్దు. నేను ముందు నుంచి అదే చెప్తాను. ఏదైనా ఎవరినైనా సరే నమ్మండి. కానీ మన చేతుల్లో మనకి ఉండాలనమాట. నేనిప్పుడు వీడియోస్ పెడుతున్నాను. ఇప్పుడు వీడియోస్ ఉంటాయి కదా అని నమ్మకుండా మీరు మీ నోట్ బుక్స్ మీద రాసుకోండి. సో, చూడండి కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో, రేపు క్లాస్‌లో ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తానండి. ప్రతీది కంపల్సరీ ఈ మెథడ్‌లోనే మనం వెళ్ళబోతున్నాము. మిమ్మల్ని టైలరింగ్ చేయకుండా నేనైతే వదలను. సో, కంపల్సరీ ప్రతీది ఏ టు జెడ్ మీకు ఈ మెజర్‌మెంట్‌లో ఎళ్తదండి. ఇంతవరకు డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు మన ఛానల్ బిగినింగ్ నుంచి ఫాలో అయ్యారు అంటే చాలా చాలా ఈజీగా నేర్చుకుంటారు. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.